నమస్తే అండి. మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్న ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఓకే కదా? ఓకే సార్. నమస్తే. 30 సెప్టెంబర్ 2000 9:38 AM హైదరాబాద్, ఫిమేల్, అంతే కదా? అవును సార్. ఓకే. బట్ బర్త్ టైము నక్షత్రం రాహు నక్షత్రం వచ్చినట్టుంది. అవును సార్. స్వాతి. ఓకే. బట్ టైము కరెక్టే అంటారు, మీరు డౌట్ లేదంటారు. అవును సార్. అంటే హాస్పిటల్‌లో వాళ్ళు నోట్ చేసిందే. అండ్ మై మదర్ హ్యాడ్ సి సెక్షన్. సో, అది ఓకే. ప్రాపర్ టైమ్. ఓకే, సరే అయితే. సో ఒక 3-4 మినిట్స్ తగ్గించాను. చెప్పండి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? అంటే నేను మాస్టర్స్ చేయడానికి ఇక్కడ అబ్రాడ్ వచ్చాను సార్ 2023 ఆగస్ట్‌లో. యూఎస్కి వచ్చారు? అవును సార్. ఓకే, సరే. మొన్న లాస్ట్ ఇయర్ 2025లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మ్మ్. అప్పటి నుంచి కొంచెం జాబ్ కోసం స్ట్రగుల్‌లో ఉన్నాను. ఓకే, సరే. సో, అదే ఇబ్బందుల్లో ఉన్న దాని గురించి. ఫైనాన్షియల్లీ కూడా కొంచెం ప్రెషర్స్ అది స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే, అంటే ఈ లోన్ పేమెంట్స్ అంతా చేయాల్సి వస్తుంది అవును సార్. కాబట్టి అవును సార్. జాబ్ అవును సార్. ఆపర్చునిటీ వస్తే ఈజీ అవుతుంది కాబట్టి. రైట్ అవును సార్. రైట్ రైట్. సో ఫస్ట్ చార్ట్ అర్థం చేసుకుందాము, తర్వాత Yes. ఆపర్చునిటీ, కెరియర్. అంటే మీకు లిమిట్ ఉంటుందా? అంటే ఇన్ని రోజులు ఇక్కడ ఉండాలని లిమిట్స్ ఉంటాయి కదా, అట్లా ఏమన్నా ఆపర్చునిటీ రాకపోతే అట్లుందా? అవును సార్. ఉంది సార్. ఇప్పుడు ఎన్ని డేస్ ఏంటి లిమిట్ అయితే? అంటే ఇప్పుడు మంత్ ఎండ్‌కి నాకు ఏదో ఒకటి వస్తే ఐ కెన్ గో అంటే ఫర్ మంత్ ఎండ్ అంటే ఎక్స్‌టెన్షన్ ఇంకో 20 రోజుల్లో రావాలి, అంతేనా? యా సార్. రాకపోతే చలో ఇండియానా? అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ ఆప్షన్. అంటే నాకు లోన్స్ అయి అవునా? clear అది చేసుకోవాలి అది కాబట్టి ఓకే, అది కష్టం. టెక్నికల్లీ బట్ పాసిబిలిటీ యా ఏంటి? టెక్నికల్లీ టెక్నికల్లీ అంతే కదా, 20 రోజుల్లో అవును రాకపోతే సార్. అంతే. అవును సార్. అవును సార్. పెద్ద ప్రిడిక్షన్ నన్ను అడిగేది. నేను మైన్యూట్ అంటే ప్రిడిక్షన్ నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను కనెక్ట్ అవ్వడానికి. జాన్ లో రిజిస్టర్ అయ్యాను. మా అవును అమ్మ అవును. చెప్పింది దీని గురించి బాగా. షీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. ఓకే, ఇక మీరేం రివ్యూ చేయలేదు ఇక మా ఛానల్? లేదు సార్. నేను కూడా చూసేదాన్ని. నేను ఇండియాలో ఉన్నప్పుడు చూసేదాన్ని. ఇక్కడికి వచ్చాక కుదరలేదు. 4 ఏళ్ళు అయింది చూసి, అంతేనా? అవును సార్. ఓకే ఓకే ఓకే. మరి మరి రీసెర్చ్ ప్రోగ్రామ్ ఎట్లా తెలిసింది? 4 ఏళ్ల క్రితం లేదు కదా ఇది. అంటే మా అమ్మ బాగా ఫాలో అవుతది. నాకు అప్పుడప్పుడు పెడతా ఉంటది వీడియోస్ అయి చూడమని. అవి చెక్ చేస్తాను. నేను పర్టిక్యులర్‌గా ఎళ్లి ఓకే చేయడం ఓకే, అవ్వదు అర్థమైంది. గానీ, పెట్టినవి చూసారు. అవి పెట్టినయి చూస్తూ ఉండేదాన్ని. అండ్ జాన్‌లో రిజిస్టర్ అయ్యి అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. ఓకే ఓకే. వాట్సాప్లో మెసేజ్లో అవును ఎప్పుడు సార్. వస్తుందా అని అవును వెయిటింగ్. సార్. అవును సార్. సరే, నేను ట్రై చేస్తాను, ఏమన్నా చెప్పగలుగుతానేమో. సో వృశ్చిక లగ్నమే తీసుకున్నాను, స్వాతి నక్షత్రం తీసుకున్నాను, లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు ఇన్ ద నక్షత్ర ఆఫ్ శుక్ర. శుక్రుడు కూడా వ్యయాధిపతి వ్యయస్థానంలో ఉన్నాడు. ఎక్సలెంట్. సో కాబట్టి వ్యయము దశము వచ్చింది కాబట్టి ఫారెన్ జాబు మంచి చాటే. ఓకే, బాగుంది. తర్వాత నెక్స్ట్ బుధుడు రవి కన్నా హెడ్ ఉన్నాడు కాబట్టి వక్రిస్తాడు, అది వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, తర్వాత చంద్ర నక్షత్రం అదే రాహు నక్షత్రంలో ఉంది, దట్ ఈజ్ ఆల్సో ఓకే. ద్వితీయంలో ఉన్న గ్రహం ఉత్తరాషాఢ నక్షత్రం రవి నక్షత్రంలో ఉంది, అది కాన్ఫ్లిక్ట్ చేస్తుంది. సప్తమంలో ఉన్న శనికి క్యాన్సిలేషన్ ఇచ్చింది, దట్ ఈస్ గుడ్, అబ్జల్యూట్లీ గుడ్, ఫైన్, క్యాన్సిలేషన్ దొరికింది. సప్తమంలో గురువు వక్రిచ్చాడు. అంటే కుటుంబాధిపతి పంచమాధిపతి అనే గురువు వక్రిచ్చాడు ఇన్ ద స్టార్ ఆఫ్ శుక్ర, వేర్ శుక్ర ఈజ్ ఇన్ 12th. అదే ఆ మూన్ స్టార్ లో ఉంటే మూన్ శుక్రుడితో కలిసి వ్యయంలో ఉన్నాడు కదా, అది నాకు నచ్చలేదు. అర్థమైందా? అంటే ఈ చార్ట్ లో లగ్న నక్షత్రాధిపతి అనే గురువు ఏదైతే యోగకారకుడు ఉన్నాడో ప్రాబ్లంలో ఉన్నాడు. అంటే ఏంటిది? నువ్వు జాబ్ చేసినా కూడా, అర్థమైందా, మీ ఆయనకి నువ్వే సంపాదించి పెట్టాలి రేంజ్ అనమాట. అది కాంబినేషన్ సింపుల్, నేను భయపెట్టట్లేదు. బట్ ఇది రెస్పాన్సిబిలిటీ. కానీ ఒక్కోసారి సంతానం, నేను ఇప్పుడు జాబ్ ఇంపార్టెంట్, నేను పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది కాబట్టి నేను ఐ పోస్ట్ పోన్ అనదర్ 5 years ఫర్ ద ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద కిడ్, ఇట్లాంటివన్నీ చెప్తారనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. లేదు అంటే మా ఆయనకి జాబ్ వచ్చిందంటే ఆయనకి ఎక్కువ పే వస్తుంది కాబట్టి ఆయన అక్కడ పక్క రాష్ట్రానికి వెళ్తున్నాడు, నేను యూఎస్లోనే ఇంకో స్టేట్లో పనిచేస్తున్నాను, మరి ఇక తప్పదు కదండి అన్నట్టు, పిల్లల కోసమే కదా అన్నట్టు. ఇట్లా ఏదో థీమ్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ మ్యారేజ్ చుట్టూ తిరుగుద్ది. అర్థమైందా? ఎందుకంటే లగ్న నక్షత్రాధిపతి పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు, పిల్లలు హస్బెండ్, ఇది మోర్ కార్మిక్ మ్యాటర్ అనమాట చార్ట్ లో. ఇక ఉద్యోగం అంటావా, అది చాలా చిన్న విషయమే, అది పెద్ద విషయం ఏమి కాదు. ఓకే, తర్వాత దశమాధిపతి ఆల్సో కనెక్టెడ్ టు వ్యయాధిపతి భాగ్యాధిపతి, వ్యయాధిపతితో కలిశాడు. అష్టమాధిపతి ఇక్కడ చేరాడు, ఇది కొంచెం ట్విస్ట్ కాంబినేషన్. అంటే కాంప్లెక్సిటీ జాబ్ని మీరు హ్యాండిల్ చేస్తారండి, సింపుల్ జాబ్ మీకు నచ్చదు కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ జాబ్ చేస్తారు,
దాంతోపాటు సర్టెనిటీ ఇష్యూస్, అన్సర్టైన్గా జాబ్ ఉండడం అనేది మీ దానిలో మోస్ట్ కామన్ అని సింప్లెస్ట్గా చెప్పొచ్చు. సో యువర్ చార్ట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ సింపుల్ అనమాట. అర్థమైందా? మీరు కూడా సింపుల్ వ్యక్తి అని అనుకుంటున్నాను నేను. ఓకే, సరే చార్ట్ చూద్దాము. మిలీనియం పవర్ ఏంటో చూపెడదాం మరి 2000 నుంచి. అయ్యో జస్ట్ కిడ్డింగ్, ఊరికే సరదాగా. నేను బాగుంది జెన్జీ కానీ ఓకే, వాళ్ళందరూ అంటారు నువ్వు ఇప్పుడు పాతకాలం మనిషి, పాతకాలం మనిషి అంటారు. ఓకే సరే చూద్దాం. 2000 నుంచి వెళ్దాం ఒకసారి. సో ఒకసారి ఫ్లో చెప్తాను, మీకు సరిపోతుందో లేదో చూసుకోండి మీరే. ఓకే, అలాగే సార్. అది చెప్తా ఉండండి. ఎస్నో ఏం మొహటం లేదు. రాహు దశ, రాహు నక్షత్రం కాబట్టి రాహు దశ. తర్వాత రాహులో బుధభుక్తి జరుగుతూ ఉంది. రాహు స్టార్లో గ్రహాలున్నాయి కాబట్టి రాహులో బుధుడు కూడా రాహు నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు. 8 to 12 ఆపరేట్ అయింది. లగ్న నక్షత్రాధిపతి సెప్టెంబర్ నెల, వర్షాకాలం కాబట్టి ఏంటిది, ఒకసారి ఆ బ్రీతింగ్లు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉండేదానికి చిన్నప్పుడు అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నం కూడా గురు నక్షత్రం, చంద్రుడి నక్షత్రంలో వక్రిగా ఉన్నాడు గురువు. అవును సార్. పుట్టగానే దే హ్యాడ్ టు ఇంక్యుబేట్ మీ. 8th month లో పుట్టాను నేను. ఓకే, ప్రీమెచ్యూర్ ఉంది. ఓకే, ప్రీమెచ్యూర్ సార్. తర్వాత మామూలుగా వెళ్తా ఉంది. మంచి ఫ్యామిలీ, మంచి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ద్వితీయంలో కుటుంబ స్థానం కాపాడబడుతుంది. ద్వితీయాధిపతి పోయినా ద్వితీయం బాగుంది కాబట్టి ఏమవుతుంది, కొంచెం మంచి ఫ్యామిలీ, మంచి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే దశమాధిపతి లాభంలో ఉంటే ఆ నక్షత్రంలో ఉన్నాడు అనమాట. కాబట్టి ఫ్యామిలీ, ఫాదరు, సిచ్యువేషన్ అని బెటర్ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చేదాన్ని బట్టి మాట్లాడుతుంది. ఎందుకంటే 8th house వీక్గా ఉంది కదా, ఆకస్మికంగా హెల్త్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్ అట్లాంటివి ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి. చూద్దాం, సిచ్యువేషన్ వచ్చి ఇప్పుడే కాదనమాట. ఓకే, 7th house ఒక్కోసారి చైల్డ్హుడ్, పేరెంట్స్, మ్యారిటల్ లైఫ్ కూడా చెప్తుంది. అది సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడదాం మళ్ళీ. తర్వాత కొంచెం స్టబానేనా మీరు, మొండేనా? ఎందుకంటే శనికి వక్రత, క్యాన్సలేషన్ ఉంది కానీ బట్ స్టిల్ పని చేస్తూ ఉంటుంది. శని కుజులు లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి మొండిగా, పట్టుదలగా మీరు వెనకరానన్నారుగా, అట ఏదైనా సాధించి రావాలి. ఎగ్జాంపుల్ చెప్పాలా, మీరు స్టోరీ చెప్పకండి ఎందుకంటే నాకు తెలియకూడదని అనుకోవడానికి అంతే. తర్వాత నెక్స్ట్ మీకు ఒక డిఫికల్టీ ఆస్పెక్ట్ చెప్తా. 4 years ఏజ్లో 2004లో ప్రోగ్రెసివ్ సన్ జూపిటర్తో ట్రైన్ అవుతుంది. అది రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్, నెగిటివ్ రిజల్ట్స్. మార్స్ జూపిటర్కి స్క్వేర్ అవుతున్నాడు, అక్కడ ఎక్సెప్షన్స్ పని చేయవచ్చు అన్నప్పుడు అదొక రెండో బ్యాడ్ ఆస్పెక్ట్. తర్వాత ఆ సన్ కూడా ట్రైన్ ఇచ్చాడు, అదొకటి. వీనస్ బుక్ వచ్చింది, వీనస్ బాగానే ఉన్నా కానీ అష్టమానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఎక్సెప్షన్స్ మనకు పనిచేస్తాయి కానీ పేరెంట్స్ పనిచేయవు. కాబట్టి ఆ రాహులో వీనస్ జరుగుతుంది. ఆ వీనస్ కూడా అదే స్టార్లో ఉన్నాడు కదా. కాబట్టి ఆ 2004-05లో పేరెంట్స్ రిలేషన్షిప్ ఎట్టా ఉంది, లేదంటే హెల్త్ కానీ, లేదంటే ఏదైనా ఫాదర్ బిజినెస్, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే పీపుల్ అసోసియేషన్స్లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చాయా, ఏమొచ్చాయి తెలీదా? కొంచెం ఇబ్బంది తెలుసు సార్, ఐడియా ఉంది. 2003లో అయితే మా మదర్ అండ్ ఫాదర్ చనిపోయారు. 2005లో మై మామ్ హ్యాడ్ మిస్క్యారేజ్ సెకండ్ టైం. సో ఓకే మదర్ మిస్క్యారేజ్ అయింది. రైట్, అంటే 5-6 months బేబీ క్యారీ చేశారు. అది కొంచెం చాలా డ్యామేజ్ ఇస్తుంది కదా. అట్లాంటి ఇబ్బందులు పేరెంట్స్ కి వచ్చాయి. ఓకే రైట్, సరే ముందుకెళ్దాం. అది డిఫికల్టీ ఆస్పెక్ట్స్ వచ్చాయి కాబట్టి ఆ వీనస్ బుక్తి అక్కడ ఇచ్చింది. ఇక మిగిలిన వాళ్ళ చార్ట్ని బట్టి ఇదే అని మనం ఇక్కడ చెప్పలేం కాబట్టి జస్ట్ టెండెన్సీ. తర్వాత 2006 తర్వాత సిచ్యువేషన్ కొంచెం కుదుట పడుతుంది అనమాట. ఎందుకంటే సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ వేయాధిపతితో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. తర్వాత కొంచెం ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మెర్క్యూరీకి అష్టమాధిపతితో సెక్స్టైల్ ఇచ్చింది కాబట్టి అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కెరియర్ కానీ, మీ ఫాదర్ది టర్న్ అవ్వడం కానీ, ఇంప్రూవ్ అవ్వడం కానీ, ఏదో ఒకటి ఉన్న సిచ్యువేషన్ బెటర్ అవ్వాలన్నమాట. రాహులో రవి జరిగిన మంచిగా చెప్తున్నా, ఇంప్రూవ్మెంట్ చెప్తున్నా. ఏం చేసేవాళ్ళు, మీ ఫాదర్కి ఎట్లాంటి ప్రోగ్రెస్ వచ్చింది ఆ మూమెంట్ లో? ఫాదర్ది అంత ఐడియా లేదు సార్, అమ్మదే బాగా ఉండేది. ఓకే, మీ ఫాదర్ ఏం చేయట్లేదా కెరియర్, లేదంటే మీ మదరే వర్క్ చేస్తారు? సార్ ఉంది, నాన్నగారు వర్క్ చేస్తారు. ఇప్పుడు అమ్మ షీ స్టాప్డ్ వర్కింగ్, తనకు ఓన్ బిజినెస్ ఉండేది. ఏం బిజినెస్? అంటే పార్లర్, తనది బ్యూటీ పార్లర్ ఉంది. ఓన్ బ్యూటీ పార్లర్ ఉండేది. 2023-24 వరకు కూడా ఉండేది. ఓకే అక్కడైతే ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా. అక్కడ ఇంప్రూవ్మెంట్ ఉండేది. ఓకే, ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఫాదర్ హాస్పిటల్లోనే చేసేవారు, లైక్ మేనేజర్ లాగా. ఓకే, హాస్పిటల్. ఓకే రైట్,
సరే, ఇదంతా ఇక్కడ మనం బాగుందని చెప్పాం. మీరు ముందుకు వెళ్ళడానికి ఏమేం కావాలో అన్నీ అవుతాయి నెక్స్ట్ 3 years లో. 7, 8, 9, 10 బిజీగా ఉంటారు వాళ్ళు, మనీ కూడా వస్తూ ఉంటుంది, బాగుంటుంది అనమాట. నెక్స్ట్ గురుదశ వచ్చింది. మనం చెప్పుకున్నాం కదా, ఈ గురువు నక్షత్రంలో రాహు అష్టమంలో ఉన్నాడు, ట్విస్ట్ అండ్ టర్న్స్ రావచ్చు. ఇప్పుడు 2011లో మీ మదర్ కెరియర్లో కానీ లేదంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో కానీ ఎక్స్పెక్టెడ్గా ముందు పోవడంలో కానీ, ఇప్పుడు మదర్కి ఎక్కువ వస్తుందంటే ఫాదర్కి తక్కువ రావడం, ఆపర్చునిటీ ఇష్యూస్ ఇట్లా ఏదో మీకు కనిపిస్తుంది అనమాట. అక్కడ ఏమైనా ఛాలెంజ్ కనిపించిందా 11, 12లో? ఏం లేదా? ఉన్నాయి సార్. ఫ్యామిలీ సైడే ఇష్యూస్. ఫ్యామిలీలో క్లోజ్ పీపుల్ కొంతమందికి యాక్సిడెంట్ అవ్వటం అట్లాంటివి, అండ్ ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బందులు అప్పుడు వచ్చాయి. అంటే మీరు ఎంత స్థాయిలోనో చెప్తే నేను రిలేట్ చేసుకుంటాను బెటర్గా. అంటే మా అమ్మమ్మ గారికి పెద్ద యాక్సిడెంట్ అయింది సార్ ఓకే, సో మీ మదర్ మీద 2008లో. రెస్పాన్సిబిలిటీస్ పడతాయి కదా అప్పుడు? బాగా పడింది సార్. అప్పుడు పడుతుంది మా అట్లా అట్లా మమ్మీకి రిలేటివ్ ఆల్మోస్ట్ అనమాట. అర్థమైందా? యా ఇప్పుడు యా ఎక్కడో యా వేలు విడిచిన మేనమామకి యాక్సిడెంట్ జరిగింది మేము ఫీల్ అయ్యామంటే కాదు కదా, కాదు మన కాదు మీద కాదు, మన మీద అర్థమైంది. యా పడినప్పుడు యా అప్పుడు మన చాట్లో కనిపిస్తుంది రిఫ్లెక్షన్. అవును సార్, అవును అలాంటి సార్. సిచ్యువేషన్. ఇప్పుడు సప్తమం పోయింది, సప్తమంలో ఉన్న గురువు యొక్క దశ వచ్చింది మీకు. కాబట్టి ఏంటిది, మీ మదరే అన్ని రకాలుగా సఫరింగ్ తీసుకోవాల్సి వస్తా ఉంది. అర్థమైందా? 7th house మ్యారిటల్ అర్థమైంది. లైఫ్ కదా, అక్కడ మ్యారిటల్ లైఫ్ అవునవును. దెబ్బతినకుండా ఉండడానికి నా ఫాదర్ 10,000 వస్తే మదర్కి 40,000 రావాలి. అంత అడ్జస్ట్మెంట్లో అంతా తను లీడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అవును అది అది గనక జరగకపోతే పేరెంట్స్ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యేటట్టు జరుగుతుంటాయి అనమాట నెగిటివ్ లో. ఇప్పుడు ఇది పాజిటివ్ స్క్రీన్ ప్లే లో పోతుందని అనుకుంటే, ఎందుకంటే లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, ఇవన్నీ కొంచెం బాగున్నాయి కదా, కొంతవరకు ముందుకెళ్లే వరకు సాగుతుంది. కాబట్టి వాళ్ళ మ్యారిటల్ లైఫ్ లో ఛాలెంజెస్, రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక ఏం చేయలేం, ఇది ఇప్పుడు ఇబ్బంది. ఓకే, తర్వాత నెక్స్ట్ 12. ఒక్కోసారి ఫాదర్ నా దగ్గర వచ్చింది నీకెందుకు ఇవ్వాలని అని కూడా అనొచ్చు కదా, చెప్పలేం కదా, సిచ్యువేషన్ అది. తర్వాత నెక్స్ట్ 13 ఇవన్నీ వెళ్తా ఉన్నాయి, సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, మనం బౌన్స్ బ్యాక్ అయ్యేలాగా. తర్వాత మళ్ళీ ఒక ఇబ్బంది, 2016లో వీనస్ 10th house స్క్వేర్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా కొంచెం మళ్ళీ స్ట్రగుల్ చేస్తా ఉందన్నమాట. బుధభుక్తి వచ్చింది, ఇది కూడా కొంచెం అష్టమానికి, బుధుడు కూడా కొంచెం అష్టమానికి, 2 అష్టమానికి కనెక్ట్ అయ్యాయి. మరి మీకు చదువు ఎలా ఉంది, ఫ్రెండ్స్తో ఎలా ఉంది, ఫ్యామిలీకి ఏమైనా దూరంగా ఉన్నారా? చదువు అంటే నాకు అప్పటి నుంచి ఎక్కువ చదవడం స్టార్ట్ చేశాను ఓకే, నేను మీరు బాగా 14, 15 చదువుతున్నారని అంటే నుంచి. మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ లో ఏమైనా స్ట్రగుల్ వస్తుందా? ఫ్యామిలీ సిచ్యువేషన్స్ లో నాన్నగారు కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఎవ్రీడే అప్ అండ్ డౌన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది జాబ్. ఓకే, రైట్. ఇంకా అంతే సార్ మోస్ట్లీ. అంటే అంతే. ఇక గ్రాండ్ పేరెంట్స్ కి అట్లా చిన్న చిన్న హెల్త్ ఓకే, ఇష్యూస్ సరే సరే సరే, ఓకే సరే. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్ రిలేషన్షిప్ అట్ట ఏం జరగలేదు కదా మీకు ఇబ్బంది? లేదు సార్, లేదు లేదు. ఓకే, దాని తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ వెళుతుంది. మీకు ఒక అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు చెప్తా, అప్పటి వరకు వెళ్తానే ఉంటుంది. ఇక నార్మల్ అండి, నేను మిరాకిల్ చెప్పను, మీరు బాగా చదివినా కానీ మీకు టైం పడుతుంది అని చెప్తా. ఇప్పుడు మీకు ఒక అవకాశం మీ చదువులో 2019లో మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్, వీనస్ అపోజిషన్ జరిగిన డిసాటిస్ఫాక్షన్స్ ఉన్న మీరు ఒక చిన్న ట్విస్ట్ తీసుకొని 1920లో ఇంప్రూవ్మెంట్ అందుకుంటారనమాట. చదువు కానీ ప్రోగ్రెస్ కానీ కంపారిటివ్లీ అవును సార్, పెరుగుతారనమాట. మీరు పెరిగారా? అవును సార్, అవును సార్, పెరిగింది సార్, అవును సార్. ఓకే ఓకే, ఏం వచ్చింది అక్కడ పెరగడానికి? అంటే నేను బ్యాచిలర్స్ చేసేటప్పుడు ఆ 2-3 ఇయర్స్ బాగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చదివేదాన్ని, పర్సంటేజ్ ఓకే, అది ఎక్కువ సిఎస్సియా రావడం మీది? అట్లాగా. ఏంటిది? అవును సార్. ఓకే, బాగుంది. ఓకే, బాగుంది కాబట్టి రేపు ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఇక బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు ఇప్పుడు. ఇక 21 ఇదే ఫ్లోలో పోతా ఉన్నాం అనమాట. ఓకే, గురుదశ ఏదేమైనా కానీ మనం ఇబ్బంది, దాని తర్వాత ప్రోగ్రెషన్ బ్యాడ్ లేదు కాబట్టి ఇప్పుడు అప్పుడు ఆపట్లేదు. ఓకే, ఆపినప్పుడు ఆపేదాకా వెళ్తూ ఉంటుంది. ఓకే, 22 మాస్టర్స్కి వెళ్ళాను అన్నారు కదా, 22 జూన్ ముందు వెళ్ళారా, జూలై తర్వాత వెళ్ళారా? 23 వచ్చాను సార్. 22లో నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వెంటనే జాబ్ వచ్చింది. చేశారా అది? చేశాను సార్. 1 ఇయర్ చేశాను, వర్క్ ఫ్రమ్ హోమే చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 23 ఆగస్ట్‌కి నేను ఇక్కడికొచ్చాను. ఓకే, సో ఫ్లో నార్మల్ అంటే గానే ఈ ఉంది. 1 ఇయర్‌లో ప్లాన్ అయితే జరుగుతా ఉంది. ప్రాసెస్ ఓకే ఓకే చేసుకుంటా ఓకే ఉన్నాం. ఓకే, అదేంటి సాఫ్ట్వేర్ జాబేనా? అవును సార్. ఏంటి సాఫ్ట్వేర్లో? అంటే అది సపోర్ట్ రోల్, సపోర్ట్ రోల్. సిస్టమ్స్ ఇంజినీర్ అని. ఓకే ఓకే, చిన్న అసోసియేట్ రోల్, చాలా చిన్న చిన్న రోల్, లైక్ చిన్న రోల్ బేసిక్ రోల్. వచ్చింది. ఓకే సరే, ఈ ఆ! మిరాకిల్ ఆస్పెక్ట్ ఏం లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ నడుస్తూ ఉంది, మీరు చదువుకోవడానికి ముందుకు వెళ్తున్నారు, దట్ ఈజ్ ఓకే. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా, ఏమి స్టెప్ అందుకోలేదు చాటు, అర్థమైందా? స్టెప్ అందుకోలేదని అంటే అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవాలమ్మా, నువ్వు కష్టపడుతున్నావు అంతే, మ్యాజిక్ చెప్పను. కాకపోతే 23 సెప్టెంబర్ 24 ప్రోగ్రెసివ్ మూన్ బాగున్నాడు కాబట్టి పర్వాలేదు. 22 జూలై నుంచి 23 జూలై లోపే కదా మీరు వెళ్ళింది? అవును
అవును సార్. అంటే ప్రాసెస్ అంతా వీసా అంతా వచ్చేసింది కూడా 23 జులై లోపే. ఆగస్ట్‌కి ఇక్కడొచ్చాను. ఆగస్టుకి ఆగస్ట్ వచ్చారా? ఫస్ట్ వీక్‌లో. ఓకే, ఓకే. సరే, ఓకే. జూలై లోపే అయింది కదా, మంచిదే. అది ఆ! వ్యయాధిపతి ఆ! ఇచ్చేసాడు. సో మంచిదే. ఓకే, ఫారెన్ ట్రావెల్ ఓకే, ఉద్యోగం ఆపర్చునిటీ ఉందని ఊహించుకుందాం ప్రస్తుతానికి. హ్మ్. హ్మ్. తర్వాత నెక్స్ట్ ఏం ఆస్పెక్ట్ లేదు. సెల్ఫ్ ఎఫర్ట్ 26 కరెక్ట్గా బాగా స్ట్రగుల్ అవుతా ఉంది. ప్రోగ్రెసివ్ అవును సార్. వీనస్ బాగా 26 అన్ని సెప్టెంబర్కి రకాలుగా ట్రిగర్ అవుతున్నాడు. 20 రోజులు ఆ! అన్నారు కదా మీరు. ఓకే, ఆ! ఇక్కడ చాలా చాలా స్ట్రగులిస్టిక్ ఆస్పెక్ట్ నడుస్తూ ఉంది. మిరాకిల్ ఆ! ఏదైనా జరిగితే ఈ ప్రోగ్రెసివ్ హ్మ్. మార్స్ నెటల్ అసెండెంట్కి అది అవ్వాలి. సరే, ఇప్పుడు ఏంటంటే పెద్ద సిగ్నిఫికెంట్గా నేను ఇది చేసేసాను అన్నట్టుగా గొప్పగా అయితే ఏమీ జరగలేదు ఇప్పటిదాకా అయితే. ఆ! ఓకే, ఆ! ఆ! నేను చెప్తా ఉన్న ఫ్లో ఇప్పటిదాకా 10కి 80% డైరెక్షనల్గా ఉందా, లేదంటే 10-20% 80 వస్తేనే పాస్ అనమాట. రూడ్గానే ఆ! వేయండి మార్కులు, నాకు మొహమాట పడకండి. సో ఎంత లేదు వచ్చాయి? సార్. యాక్యురేట్. నేను 10కి 9, 10 గూడా ఇస్తాను. కానీ మీకు 8 వద్దులే. ఇష్టం కాబట్టి 8 అనుకోండి. నాకు 8 ఇష్టం అండి. నాకు ఏ ఫేవరెట్ నెంబర్ అనుకున్నారు, కానీ దేవుడు దేవుడే చెప్పగలుగుతాడు 100 అని, అంతే. అర్థమైందా? అదే సార్. ఓకే, అదే అట్లాంటి సార్. ఏం లేదు మనకి. ఆ! సరే, ఓకే. భలే చెప్పారే. ప్రోగ్రెసివ్ వీనస్. సో ఇప్పుడు రిలేటివ్ ఉంది. ఇప్పుడు ఏమి రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ ఏమీ లేవు, అంతేనా? అసలు లేదు సార్. అలాంటివి ఎప్పుడు లేవు సార్ లేదనంటే అసలు. ఒకే అసలు. రిలేషన్షిప్ కెరియర్తో మీకు సమస్య ఉందని చెప్తా. అర్థమైందా? ఆ! అంతే. ప్రో అంతే సార్. అసలు ప్రోగ్రెసివ్ ఎప్పుడు వీనస్ రిలేషన్‌షిప్ మార్స్కి స్క్వేర్ లేను. అవుతున్నాడు. ఆ! ఎమోషనల్ ఆ! డ్యామేజ్ చేస్తాడు, అది అర్థమైందా? ఆ! సో ఆ! ఆ! ఇప్పుడు అర్థమైంది సార్. 2025 సెప్టెంబర్కి ఎందుకు రాలేదని అడుగుతా నేను. ఆపర్చునిటీ అర్థమైందా? 25 సెప్టెంబర్ నుంచి 5-6 హ్మ్. నెలలలోపు ఇచ్చేయాలన్నమాట. ప్రోగ్రెసివ్ మూన్ బాగున్నప్పుడు, ఇవన్నీ బాగున్నప్పుడు అక్కడే ఆ! అయిపోలేదు. ఎందుకు ఆ! అవ్వలేదు మరి? అవ్వలేదు. అర్థమైందా? సో ఆ! ఆ! అయిపోయింది. ఇప్పుడు ప్రోగ్రెసివ్ వీనస్ వచ్చాడు, అది కూడా స్క్వేర్. శని దశ జరుగుతూ ఉంది. శని ఎవరి హ్మ్. నక్షత్రంలో ఉంది? రవి నక్షత్రంలో ఉంది. శనిలో శని ఆ! యోగించింది అనుకో, దశ సరిగ్గా యోగించదు. అర్థమైందా? ఆ! కాబట్టి అర్థమైంది. జాబ్ ఫారనే. ఓకే, ఆ! ఆ! కానీ వచ్చి వెళ్ళేదో ఏదో ఒకటి ఉంటుంది, భయపడద్దు. ఆ! ఆ! ఏది ఆ! జరిగినా ఓకే, భయపడేది అవసరమే లేదనమాట. ఓకే, ట్విస్ట్ ఆ! తర్వాతే ఆ! జరుగుద్ది. మీది కెరియర్కి తిరుగులేదు. ఆ! కెరియర్లో అసలు డౌట్ పడేది లేదు. నువ్వు చేయలేవమ్మా, నీ వల్ల కాదనేది. నువ్వు అద్భుతంగా హ్మ్. చేస్తావు. నీకు అసలు వర్క్ హ్మ్. హ్మ్. పర్ఫెక్షనిజం పిచ్చి అన్ని సూపర్గా ఉంటాయి, సూపర్ డూపర్గా హ్మ్. హ్మ్. చేస్తావు. కాకపోతే పే మేము హ్మ్. కొంచెం ఆలోచించిస్తూ ఉంటాం అనమాట. అది ఆ! 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 అర్థమైందా? అదే. చేయగలుగుతావు, స్టిల్ వస్తుంది. ఇప్పుడు ఆ! ఫర్దర్ టైం చూద్దాం. చూస్తే మన క్లారిటీ హ్మ్. వస్తుంది. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు సీ ఫర్దర్. ఓకే, హ్మ్. ఇప్పుడు వీనస్ 26-27 సెప్టెంబర్ వరకు కొంత హ్మ్. ఛాలెంజ్ ఉంది. దీని హ్మ్. తర్వాత ఏమవుతుంది? ఏమీ అవ్వట్లేదు. ఓకే, 27, హ్మ్. 28 సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో పోతూ ఉంటుంది. ఆపర్చునిటీ హ్మ్. హ్మ్. రావచ్చేమో. ఓకే, ఇప్పుడు ఎలా చెప్తానంటే, లేదు సార్ మీరు నాకు సెల్ఫ్ ఎఫర్ట్ అన్నారు, నాకు వచ్చేసిందంటే ఓకే, కానీ నువ్వు హ్మ్. అనుకున్నంత లెవెల్ పొజిషన్ రావాలిగా. అది మనము లైఫ్ చేంజరు, ఆ! లైఫ్ ఆ! డైరెక్షనల్గా చెప్పుకునేది అనమాట. అప్పటిదాకా నీకు ఆ! సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూనే ఉంటుంది అని చెప్తాం. ఇయర్ ఆ! అయితే నీకు ఆ! కొంచెం ఇబ్బందిగా ఉంది. కాకపోతే 10 రూపాయలకి 3 రూపాయలు, 2 రూపాయలు, -2 రూపాయలు అంటే నిన్నే రిటర్న్ ఇవ్వమని అడిగాడు అనుకో, ఆ! వెళ్ళాల్సి ఆ! వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. కానీ మారుతావు నువ్వు. ఒక 1 ఇయర్ తర్వాత 27 హ్మ్. సెప్టెంబర్ తర్వాత నెత్తి మీద బరువు పోతుంది కాబట్టి మారుతావు, ముందుకెళ్తావు అని చెప్తాను హ్మ్. అనమాట. ఓకే, ముందుకెళ్దాం. ఓకే. 27, 28 ఇవన్నీ సెల్ఫ్ ఎఫర్ట్ పోతుంది, హ్మ్. పర్వాలేదు. వస్తుంది అవకాశం. ఎక్కడ వస్తుందనంటే ఆ 31 అందరికీ రేసిషన్ అయితే మీకు బాగుంది. ఓకే, హ్మ్. ఏమి హ్మ్. ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ సాటర్న్తో ట్రైన్ ఇచ్చినప్పుడు ఇబ్బంది ఇచ్చినా కానీ లిఫ్ట్ చేసి ముందుకు పోతుంది, బాగుంది. హ్మ్. హ్మ్. తర్వాత మార్స్ వస్తాడు, మార్స్ ట్రైన్ ఇస్తాడు, అది బాగుంటుంది. తర్వాత హ్మ్. వీనస్ వస్తాడు. చాలా చాలా బాగా పోతా ఉంది. అర్థమైందా? హ్మ్. హ్మ్. అంటే నేను సైలెంట్ ఆగట్లేదు అనమాట, చాటు ముందు పోతున్నా నేను అట్లా. ఓకే, ఆ! అదే. ఆ! దాదాపు జూపిటర్తో అయ్యేంత వరకు, అంటే దాదాపు 39 వరకు వెళ్ళింది. అసలు బలంగా పరిగెట్టింది అనమాట చాటు. అర్థమైందా? ఆ! ఆ! బలంగా అంటే బలంగా పరిగెట్టింది. ఆ! శనితో సంబంధం, శని నక్షత్రంలో ఎవరు లేరు. శని నక్షత్రాధిపతి రవి దశమాధిపతి లాభంలో ఉన్నాడు. కెరియర్ ఇవ్వాలి హ్మ్. అంతే. కెరియర్లో హ్మ్. టాప్లో తీసుకెళ్ళిపోవాలి. దానికోసం హ్మ్. హ్మ్. మేనేజ్మెంట్ రోల్ అనమాట శని కదా. సో కాబట్టి శని హ్మ్. లీడ్ చేస్తున్నాడు అప్కమింగ్లో. శని హ్మ్. బాగున్నాడు కాబట్టి ఈ వివాహ సమస్య మీకు కాదు, మీ హ్మ్. మదర్కి ఇచ్చింది. అర్థమైందా? ఆ! పిల్లలంతా బర్త్డేను కానీ ఏదైనా కానీ, ఎంతమంది మీరు అన్నదమ్ముల చెల్లెళ్ళు? ఒక్కదాన్నే సార్. మీ ఒక్కదేనా? ఒక్కదాన్నే సార్. ఓకే, ఓకే, ఓకే. ఆ! సరే, బర్త్డేన్ అంతా మీ మదర్ మీద పడింది ఫ్యామిలీలో. అది అక్కడ ఆ! దశ గురుదశ ఇచ్చింది అనమాట. అర్థమైందా? ఆ! 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 శని దశ అవును సార్. ఉంటుంది, రిలేషన్షిప్ పర్వాలేదు, పనిచేస్తుంది. ఏమి అంత మనం వివాహం ఫెయిల్ అయిపోద్ది రాగా
ఊహించుకునే అవసరం లేదు. కానీ కొంచెం స్క్రీన్ ప్లే ఉంటుందిగా, కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి, ఇక దాటుకొని ముందుకు పోతాం. అర్థమైందా? అక్కడ కొంచెం సమస్య ఉంది. ఆ సమస్య వచ్చినప్పుడు 39 దగ్గర 40 దగ్గర రాహుభుక్తి వస్తుంది. రాహు గురు నక్షత్రానికి అక్కడ కొంచెం ఛాలెంజ్ ఉందన్నమాట. అర్థమైందా? గురువుని ఫాలో అవుతున్నాడు, బాగాలేదు కదా. సప్తమంలో శని గురువులు కలిసి ఉంటే ఇప్పుడు ఆ శని లీడింగ్, తర్వాత గురువుకి ఏమో గురు నక్షత్రాధిపతి, ఆల్మోస్ట్ శని లీడింగ్. ఓకే, శని లీడింగ్ అయింది కాబట్టి మంచిగా ఉంది. కానీ ఇన్వర్ట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఇండిపెండెంట్ గానే ఉండాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అంటే శని ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యే టైప్ కాదనమాట. అర్థమైందా? సో కాబట్టి సప్తమ అంటీ ముట్టని రిలేషన్షిప్ ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్, బట్ స్టిల్ వర్క్స్. అర్థమైందా? ఫెయిల్ అయిపోకుండా కాపాడుతుంది. కాబట్టి అంటే మనం కాపాడుకోవాలి, దాని అర్థం. అర్థమైందా? అది అక్కడ రాహుభుక్తిలో ఛాలెంజ్ ఉంది, శనిలో రాహు పనిచేయదు. ఓకే, కెరీర్ అయితే టాపే, దీన్ని ఆపేదానికి ఏమీ లేదు. నాకైతే మేజర్ ఛాలెంజ్ కెరియర్ లైన్లో చూపెట్టాలంటే దాదాపు 2049. కాబట్టి అక్కడ దాకా నేను పెద్దగా చెప్పలేను. అక్కడ మళ్ళీ తర్వాత సమస్య దాటిన తర్వాత. సో మ్యాటర్ ఏంటంటే నువ్వు అదరగొడుతున్నావు అమ్మా, డౌటే లేదు. సో క్వశ్చనే లేదు, అది సంగతి. ఓకే, దట్ ఈజ్ మై ప్రిడిక్షన్. ఇక డౌట్లు ఇక నెల రోజుల్లో వస్తుందా 20 రోజుల్లో వస్తుందా అనేది వదిలేసేయాలి, అది ఆలోచించొద్దు. ఓకే, మహా అంటే వస్తావు మళ్ళీ వెళ్తావు అంతే, దానికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. కావాలంటే ఇంకో మాస్టర్స్ తీసుకుని ఎక్స్టెండ్ చేసుకుంటావు, అంతకుమించి ఏముంటుంది, ఖర్చు అవుతుంది, డబల్ లోన్ తీసుకుంటావు మళ్ళీ కట్టుకుంటావు, అంతకుమించి ఏమీ కాదు. అది సంగతి. కాకపోతే అంటే నాకు అదే ప్రాబ్లం ఎందుకు రాకపోవడానికి మెయిన్ రీజన్ అంటే నాకు షార్ట్ కట్స్ తీసుకోవడం ఇష్టం లేదు సార్. ఓకే, సరే, అందుకే సొంతగా ట్రై చేస్తున్నాను, నా అంతటి నేను చేస్తున్నాను. మేబీ దానివల్ల ఇంకా ఎక్కువ డిలే అవుతుందేమో. ఓకే, సరే. ఓకే, బీయింగ్ ఎథికల్ ఈజ్ గుడ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, కాకపోతే నీకు నువ్వు ఎథికల్ అయినా ఎథికల్ కాకపోయినా బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉన్నప్పుడు, బ్యాంక్ ఓపెన్ ఉన్నప్పుడే ఇస్తాడు. అర్థమైందా? అది మ్యాటర్. కాబట్టి ఇట్ టేక్స్ టైం. ఇది ఒక 4-5 years తర్వాత నీ కెరియర్ 32 తర్వాత రేజ్ అవుతుంది. కానీ ఒక విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు నాకు 5 years లో సర్టెనిటీ లేదనుకో, ఆపర్చునిటీ రావడం గాడ్స్ గ్రేస్, బట్ 1 year వరకు నేను ఛాలెంజ్ చెప్తా. ఓకే, ఇట్లా చెప్పినా కూడా కొన్ని చాట్లో వస్తుంది, అంటే అది నీ అదృష్టం. అర్థమైందా? కానీ నేను చెప్పిన టైం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా సింక్ అవుతుంది. ఇంపార్టెంట్ టైంలో లిఫ్ట్ అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ అంటారు కదా, ఒక స్టాక్ పడిపోతుంది, దాన్ని ఇంతకన్నా పడిపోతే ఇంతకన్నా పడిపోదని చెప్తారే రెసిస్టెన్స్. అట్లా ఇది రెసిస్టెన్స్ టెస్ట్ అనమాట, మీకు మీ లైఫ్ కి మీ స్టాండర్డ్ ఏంటిదో చెప్పేది ఇది. సో ఈ ఇయర్ గనక మీకు జాబ్ రాకుండా ఉంటా ఉంది అంటే దట్ విల్ బి ఎ ఛాలెంజ్ ఫర్ మై అండర్స్టాండింగ్. ఏంటంటే కొంచెం అంత ఈజీగా లేదు. ఒకవేళ కనుక ఇది పాత్ బ్రేక్ చేసి వచ్చింది అనుకో, మీకు ఈ ఎంత డిఫికల్టీ ఉన్నా నీకు జాబ్ అనేది ప్రాబ్లమే కాదు లైఫ్లో. దట్ ఈస్ డామ్ ష్యూర్ ప్రిడిక్షన్ అనమాట, అది నేను చెప్పేది. ఓకే, ఇది కొంచెం బ్యాడ్ ఆస్పెక్టే, బట్ మీకు చాలా బ్యాడ్ ఆస్పెక్ట్స్ కూడా ఇదివరకు కూడా వచ్చాయి, బట్ ఎంతో కొంత మీరు ఓవర్కమ్ చేయగలిగారు. ఫెయిల్యూర్ అవ్వలేదు. ఓకే, మదర్ కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు, సక్సెస్ అయ్యారు. దట్ ఈస్ 1+ పాయింట్ అనమాట. ఓకే, మీకు బోనస్ యాడ్ అయింది. కాబట్టి ఆ పాజిటివిటీ, పూర్వకర్మ అదృష్టం ఉంది కొంత. ఓకే, ఎందుకంటే మీకు లగ్నాధిపతి దశమం, తర్వాత వీనస్ స్వక్షేత్రం, దాంతో భాగ్యాధిపతి చేరాడు. ఓకే, డెఫినెట్లీ గ్రేట్ అనమాట. అయిపోయింది ప్రిడిక్షన్. ఎట్లా అనిపించింది? బాగా చెప్పానా? మంచి చెప్పా, చెడు చెప్పాను, వదిలేయండి. బాగా చెప్పారు సార్. ఓకే, ఇంకా ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఇంకేం లేవు సార్, మోస్ట్లీ ఇంతే. మా మదర్ కొంచెం వరీ అయ్యేది నా మ్యారేజ్ గురించి, ఎప్పుడు అవుతుంది ఏంటి అని. ఫస్ట్ మీరు ఉద్యోగం రాందే పెళ్లి చేసుకోరేమో కదా? నేను మరి చేసుకున్నప్పుడు మీ మదర్ ని వరీ అవ్వమని చెప్పండి, ఈజీ కదా అది. లేట్ అవుతుందేమో అని కొంచెం. లేట్ అవుతుంది అంటే మనం ట్రై చేస్తా ఉంటే కదా. ఫస్ట్ నువ్వే వద్దన్న తర్వాత మీ మదర్ ఏం చేయగలుగుతారు? అది వాస్తవమే కదా. అది ఏం కాదు, మ్యారేజ్ కి గుడ్ డే. ఓకే, నెక్స్ట్ ఇయర్ నుంచి చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ. ఓకే, ఇప్పుడు నువ్వు లేట్ చేసేది కొద్ది కూడా ఇప్పుడు సంతాన పరంగా ప్రోగ్రెస్ అవ్వడానికి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, అవి కూడా ఆలోచించుకోవాలి. హార్మోనల్ హెల్త్ ఎలా ఉంది మరి, గైనిక్ హెల్త్ ఎలా ఉంది, బాగుందా? సైకిల్ అంతా దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా ఇబ్బందులు రాలేదు, బాగుంది. కాబట్టి ఏంటంటే మనం ఆలస్యం చేయకుండా, ఎట్టయినా నువ్వు చేస్తావని తెలిసినప్పుడు, చేయగలుగుతావని తెలిసినప్పుడు నువ్వు ఆలోచించకుండా 27 తర్వాత నుంచి మ్యారేజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వమంటా నేను. ఇక అదంతా మీ ఇష్టం, నేను ఏదో ఇన్సైట్ చెప్పి సరదాగా చెప్పి వెళ్ళిపోతా ఉంటాను. ఓకే, అంతేనా? టాటా బై బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్.